ఆగస్టు 15 దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్న గ్రామం నుంచి ఢిల్లీ నుంచి మహానగరం వరకు అన్ని చోట్ల జెండా వందనం జరిగింది. కానీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాత్రం జెండా వందనం చేయలేదు. ప్రస్తుతం ఇదే చర్చనీయాంశంగా మారింది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఓ పార్టీ అధినేతగా ఉండి కనీసం పార్టీ జెండా ఎగరేయకపోవడం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ జెండా ఎగరేశామని వైసీపీ శ్రేణులు చెబుతున్నా సరే, ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. సార్, ఓవర్ టు యు. ఎస్ మిస్టర్ వెంకట్, మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తం యావత్ భారతదేశంలో 79వ స్వాతంత్ర దినోత్సవాలు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, అలాగే రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు అందరూ అది ఒక ఉత్సవంగా, గర్వంగా, సంతోషంగా చేసుకునేటటువంటి ఒక కార్యక్రమం జెండా వందనం అనేది. కారణం ఒకటే, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఉన్నటువంటి కారణాలు వెతుక్కుంటే అందులో అసువులు బాసినటువంటి వేలాది లక్షలాది మందిని గుర్తు చేసుకోవటం, వాళ్ళ త్యాగ ఫలితాలను మనం కనీసం గౌరవంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యతలో కొంత వాళ్ళని స్మరించుకోవడం అనేది ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక సంస్కారం, ఒక బాధ్యత కూడా. సో ఆ దశలో ఇవాళ రాజకీయ పార్టీలే కాదు, చిన్న చిన్న సంస్థలు కూడా, చిన్న చిన్న బస్తీలలో కూడా, అక్కడున్నటువంటి కాలనీ వాసులు కూడా జెండా వందనం అనేది నిర్వహించినటువంటి వ్యవహారం మొత్తం గమనించాం. దీన్నెవ్వరూ నిర్లక్ష్యం చేయరు. అలాగే రాజకీయ పార్టీ అనగానే మొట్టమొదటిగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఉదయం నుంచే కార్యకర్తలందరూ హడావిడిగా ఆ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. రెండోది, ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత, అధ్యక్షుడిగా ఉండి, మాజీ ముఖ్యమంత్రిగా ఉండి, అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన కనీసం జెండా వందనం కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయిన కారణం, బలహీనత ఏమిటి అన్నటువంటి ప్రశ్నకు సమాధానం మేబీ పులివెందుల, ఒంటిమిట్ట అది అవమానంగా భావించాడేమో. అలాగే ఆయన అన్నట్టుగా అక్కడ పూర్తిగా రిగ్గింగ్ జరిగిందన్న దాంట్లో కుంగిపోయారేమో. ఏది ఏమైనా ఎలా ఉన్నా బట్ జెండా వందనాన్ని ఏ రాజకీయ నాయకుడు మిస్ అవ్వకూడదని నేను చెప్పినా బహుశా కొంతమందికి అర్థం కాకపోవచ్చేమో. కానీ బట్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటువంటి ఒకే ఒక పార్టీగా ఇవాళ వైసీపీ పార్టీని జనం విమర్శించే దశ ఎందుకు తెచ్చుకోవాలి? రాజకీయమైనటువంటి ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఈ దేశ స్వాతంత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఒక పార్టీ అధినేతగా ఉండి, అలాగే ఒక ప్రధాన రాజకీయ నాయకుడిగా సౌత్లోనూ, అలాగే దేశంలో కూడా, అలాగే ప్రధానమంత్రి దగ్గర కూడా ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు ఈయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు అన్నటువంటి సమాచారం వెళ్ళటం వల్ల కొంత జగన్మోహన్ రెడ్డి మీద ఇంప్రెషన్స్ తగ్గే అవకాశమా? ఆ ప్రమాదం కూడా ఉంటుంది కదా. కొన్ని పండుగలు జరుపుకోవచ్చు, కొన్ని సాంప్రదాయాలను, మత సాంప్రదాయాలను ఆచరించకపోవచ్చు, అది ఆయన ఇష్టానుసారం, మతం వ్యక్తిగతం. బట్ సామాజికమైనటువంటి అంశాలు, దట్టు నేషనల్ వైడ్గా చేస్తున్నటువంటి ఒక గొప్ప ఉత్సవాన్ని, ఒక గొప్ప ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమాన్ని ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఎందుకని చేయలేకపోయారు? ఇదే పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఎవరు ఎలా సమర్థిస్తారో చూద్దాం. కొన్ని గంటల్లోనే కొంతమంది ముందుకొచ్చి మాట్లాడేటటువంటిది, అలాగే సమర్థించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందా లేదా అన్నది కూడా గమనిద్దాం. ఎందుకు గమనిద్దాం అని అంటున్నామంటే, ఆయన అధికారులను, అలాగే తోటి రాజకీయ నాయకులను వాడు వీడు అని మాట్లాడినప్పుడు మోస్ట్ సీనియర్ పొలిటీషియన్గా ఉన్న బొత్స సత్యనారాయణ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి సమర్థించేటటువంటి ప్రయత్నం చేశారు. ఏమిటా సమర్థన? వాడు అనడాన్ని కూడా ఆయన సమర్థించేశాడు. అందుకే ప్రశ్నించాం. మిస్టర్ బొత్స సత్యనారాయణ, మిమ్మల్ని కూడా వాడు వీడు అని ఎవరైనా సంబోధిస్తే భరించేటటువంటిది, అలాగే ఈజీగా తీసుకునేటటువంటిది, అదే సంస్కారవంతమైనటువంటిది. అతను ఏదో బాధలోనో ఇబ్బందిలోనో కావాలని అనలేదు అన్నటువంటి మీ సమర్థనను మీ మీద ప్రయోగిస్తే అలాగే భావిస్తారా? రియాక్ట్ అవ్వకుండా ఉంటారా? మరి ఇప్పుడే జనం మిమ్మల్ని, మీరన్నటువంటి పదం, ఐ డోంట్ లైక్ టు మెన్షన్ దోస్ వర్డ్స్, వాడు వీడు అని మిమ్మల్ని అంటే మీరు తట్టుకోగలరా అన్నటువంటి పౌర సమాజం అడుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి?
ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండాలి. పొరపాటు జరిగితే కోర్స్ పొరపాటు జరిగిందని చెప్పుకుంటే కొంపలేం మునగవు కదా, పార్టీ ఏం కూలిపోదు కదా, నాయకుడి పరువు ఏమన్నా తరిగిపోతుందా అరిగిపోతుందా అన్నటువంటి ఒక చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉండాలి మీ రాజకీయం? అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ స్వతంత్రమే లేదు, అలాగే ఇక్కడ ప్రజాస్వామ్యమే లేదు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కనీసం శాంతి భద్రతలు లేవు అని వాదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందని అందరూ దేశ పౌరులందరూ గర్వంగా చేసుకుంటున్నటువంటి కార్యక్రమంలో ఇదే సందర్భంగా ఇదే డిప్రెషన్లో అలాగే ఏదైతే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో అప్పుడు మరింత ఉత్సాహంతో కొన్ని బాధ్యతలతోటి ఆయన నియోజకవర్గంలో కనీసం ఆయన కార్యకర్తలనైనా పిలుచుకొని జెండా వందనం చేయలేకపోవడానికి కారణం ఏంటి? దీని మీదే ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఫోర్స్ఫుల్గా మనకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. చూద్దాం మిస్టర్ వెంకట్. ఓడిపోతే అసెంబ్లీకి వెళ్ళను, ఇక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోతే జెండా ఎగురువేయను అన్న చందంగా నాయకుల పరిస్థితి మారిపోతుంది.